రాష్ట్రంలో కాలం తెచ్చిన కరువుతో రైతులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ నేతలు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తుండటం విడ్డూరంగా ఉందని, వారి హయాంలో ఎంత ఇచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. పార్టీకి సంబంధించిన విధానాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సాక్షిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దీక్ష ద్వారా భారతీయ జనతా పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజకీయపరమైనటువంటి ఆరోపణలు కాకుండా తెలంగాణ ప్రయోజనాల కొరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఫెడరల్ సిస్టమ్ లో కేంద్రం నుంచి ఏమిచ్చింది తెలంగాణకు, అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటువంటి రొటీన్ కార్యక్రమాలు కాకుండా తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ విభజన హామీలు ఏమిచ్చిందో చెప్పే ధైర్యం చేస్తే దాన్ని స్వాగతిస్తాను తప్ప రాజకీయంగా విమర్శిస్తే దయచేసి ప్రజలారా గమనించమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. మేము సూటిగా అడుగుతా ఉన్నాం, తెలంగాణ అమలుకు సంబంధించి, విభజన హామీల అమలుకు సంబంధించి, తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రండి. ఎలా కరువు ఉంది, రైతులకు ఇబ్బంది కలుగుతా ఉంది, సాగునీటి పరంగా ఇబ్బంది ఏర్పడాలి, ప్రకృతి వైపరీత్యం కింద నిధులు కేటాయించి రైతులను ఆదుకుందామని చెప్తా ఉన్నాం. నాకు చాలా కేటీఆర్ కేసీఆర్ మండలి చూస్తే 25,000 సహకారం చేయండి. వాళ్ళ అధికారంలో 2,500 ఇచ్చిర్రా. మేము అటువంటి డిమాండ్ చేస్తలే, కానీ కేంద్రం దేశవ్యాప్తంగా ఉత్తర భారతంలో ఇటువంటి అంశం వచ్చినప్పుడు అక్కడ ప్రకృతి వైపరీత్యం కింద అనేక లక్షల వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహకారం అందజేస్తుంది కేంద్రం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.